హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక పౌర్ణమి అని చెప్పి నీళ్ళలో దీపాలు వదిలిపెట్టాలని 4 గంటలకే నిద్రలేచి ఇల్లు బాకిలు క్లీన్ చేసేసి స్నానం చేసి ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఇంటి ముందు గేట్ దగ్గర దీపం పెట్టేసి కాలువ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కార్తీక స్నానాన్ని మళ్ళీ చేసి నీళ్ళల్లో దీపాన్ని వదిలిపెట్టేసి మా బావతో రావి చెట్టు దగ్గర 365 ఒత్తులు వెలిగించేసి అయ్యప్ప స్వామి గుళ్ళో ఉన్న శివుణ్ణి, పార్వతీమాతను, విఘ్నరాజను, కార్తికేయ స్వామిని వీళ్ళందరినీ దర్శనం చేసుకొని మళ్ళీ రాముల వారి గుడికి వచ్చేసి రాముల వారిని దర్శనం చేసుకొని తులసికోట దగ్గర 365 ఒత్తుల్ని నేను వెలిగించాను. ఎందుకంటే మా ఇంట్లో తులసికోట లేదండి, అందుకే టెంపుల్కి అయితే వెళ్ళాను. అక్కడ రాముల వారికి ఆరతి ఇచ్చేసి ఆ ఆరతిని తీసుకొచ్చి మా ఇంట్లో దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా నేనైతే కార్తీక పౌర్ణమి పూజ అయితే చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.